బెసలేలు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. పిలవడమే కాకుండా దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే, నేను బెసలేలును పిలుస్తున్నాను. బెసలేలు ఒక పని చేయాలి. బెసలేలు పరిచర్య చేయాలి. బానిసగా ఉన్నటువంటి బెసలేలును దేవుడు తన నీడలో దాచిపెట్టాడు. బెసలేలు పట్ల దేవుడు తన పని పరిచర్య కలిగి ఉన్నాడు. మరొక్కసారి మీతో పంచుకుంటున్నాను. దేవునికి మనందరి పట్ల ప్రణాళిక ఉంది, ప్రత్యేక శ్రద్ధ ఉంది. నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషునివి కావచ్చు, యవనస్తుడివి కావచ్చు, లేక వయస్సు మీద పడుతున్న తల్లివి తండ్రివి కావచ్చు, మనందరి పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఉంది కాబట్టి మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాం. ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, వీటన్నిటి నుండి దేవుడు కాపాడిన ప్రధాన కారణం ఏమిటంటే మన పట్ల తాను కలిగి ఉన్న ఉద్దేశాలను నెరవేర్చాలి, పూర్తి చేయాలి అని ఆశపడుతున్నాడు. మన గురించి అంతా తెలుసు ఆయనకి. మన ఆత్మీయత తెలుసు, మన బలహీనతలు తెలుసు, మన బలాలు తెలుసు. సమస్తము ఎరిగిన దేవుడు తన ఉద్దేశమును, తన చిత్తమును మన జీవితంలో నెరవేర్చాలి అని కోరుతూ బెసలేలు పట్ల ఎలా దేవుడు తన ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల కూడా అలాగే ప్రణాళిక కలిగి ఉన్నాడు. బెసలేలును దేవుడు పిలుస్తున్నప్పుడు 3 విషయాలు. మొదటిగా, ఏ పిలుపునకైతే, ఏ పనికైతే, ఏ పరిచర్యకైతే బెసలేలును దేవుడు పిలిచాడో ఆ పని చేయడానికి దేవుడు బెసలేలుకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఏ బాధ్యతనిస్తున్నాడో, ఏ పిలుపునిస్తున్నాడో ఆ పిలుపును, ఆ ప్రణాళికను నెరవేర్చుటకు దేవుడు ఖచ్చితంగా సామర్థ్యాన్ని ఇస్తాడు. మనలో ఏ ఒక్కరైనా సరే, ప్రభువా నా వల్ల కావడం లేదు, నాకు ఈ పని ఇచ్చావు, నాకు ఈ పరిచర్య ఇచ్చావు, నన్ను సంఘ కాపరిగా ఏర్పరచుకున్నావు, కానీ నా వల్ల కావడం లేదు, సువార్థికునిగా పిలుచుకున్నావు, నా వల్ల కావట్లేదు ఈ సేవ చేయటానికి, సంఘ పెద్దగా ఏర్పరచుకున్నావు, ఆ బాధ్యతలు నిర్వర్తించడం నా వల్ల కావటం లేదు, పిల్లల్ని పెంచడం నా వల్ల కావడం లేదు, కుటుంబాన్ని పోషించడం నా వల్ల కావడం లేదు, కుటుంబాన్ని కట్టుకోవడం నా వల్ల కావడం లేదు, చదువులో విజయం సాధించడం నా వల్ల కావట్లేదు, ఉన్న ఉద్యోగం చేయడం నాకు వీలు పట్టడం లేదు, వ్యాపారం సాగటం లేదు. దయచేసి ఆ మాట చెప్పకండి. ఎందుకయ్యా అంటే దేవుడు నీ చేతికిచ్చిన పని లేదా పరిచర్య ఏదైనప్పటికీ కూడా దానిని చేసే శక్తి ఖచ్చితంగా నీకు ఇస్తాడు అనేది వాస్తవం. మోషే నత్తివాడు కానీ నాయకుడిని చేశాడు. దావీదు గొల్లవాడు కానీ గొప్ప రాజును చేశాడు. పేతురు చేపలు పట్టేవాడు కానీ అపోస్తులుగా దేవుడు మార్చేశాడు. గిద్యోను బానిసత్వంలో మగ్గిపోతున్నవాడు కానీ బహుగా దేవుని చేతిలో బలమైనటువంటి బాణంగా వాడబడ్డాడు.